యోగా అంటే యునైటెడ్. ఒకసారి చెప్పండి, యోగా అంటే గట్టిగా. ఏమిటి యునైటెడ్? తెలుగులో కలయిక. ఏమిటి కలిసేది? ఒకటి మనస్సు, రెండు శరీరం. క్యాచ్ మై బ్యూటిఫుల్ పాయింట్. ఒకటి గట్టిగా చెప్పాలి, రెండోది ఈ రెండింటిని కలిపే పద్ధతిని యోగా. ఇంకా బాగా చెప్తా, యోగా అంటే కలయిక, కలుపుట, కలుసుట, సంబంధము, సమన్వయము, ఏకీకరణ, కంబైన్ టుగెదర్, కంబైన్ టు ఆబ్జెక్ట్స్. ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ యోగా. ఓకేనా? ఓకేనా? ఎందుకు? మనసు చూడరా అంటుంది వాడికి మాదిరిగా. అవునా కదా? అవునా కదా? కిందకు చూడరా అంటుంది. శరీరం ఏమంటుంది? సరిగ్గా కూర్చోకపోతే వెన్నుముక్క నిటారుగా తల కరెక్ట్ గా లేకపోతే మైండ్ మొత్తం పోతుంది. అథవా సరి కూర్చో అని అంటుంది శరీరం. ఎస్ఆర్నా? గట్టిగా చెప్పరేమిటండి? ఇదేమో కోరికలతోటి ఉంటుంది, ఈ శరీరం ఏమో ఇంద్రియాల చేత రెచ్చగలదు. ఏందయ్యా ఇప్పుడు దాకా కూర్చుంది, నా అల్లగాట్లే, అమ్మో ఆయన చూస్తున్నాడో లేదో అంటా ఉంటుందండి ఆటోమేటిక్ గా. ఎస్ఆర్లో అంటే నొప్పి వచ్చినా, బాధ వచ్చినా, అసౌకర్యం వచ్చినా, అనారోగ్యం ఉన్నా నీకు శారీరకంగా ఇబ్బంది పడండి. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? సరి కూర్చోరా. ఏంటి ఆ పక్క చూపులు, దొంగ చూపులు? సరి కూర్చో. ఇందాకనే చూస్తున్న దృష్టి నా మీద పెట్టు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇదేం చేస్తాయి? కోరికలు. 7:30 అవుతుంది, పుట్టు కుదురుతాడు, కూర్చోబెట్టాడు, మనసు ఏమో వేడికి పోతుంది, శరీరం ఏమో ఇక్కడ కూర్చుంటుంది. దీన్ని ఏమంటారు? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. మంచి పాయింట్ చెప్తున్నా. ఇదేమో కోరికలు వల్ల చుట్టుకుంటుంది. ఏముంటాయి కోరికలు? అందరు దృష్టి నా మీద పెట్టండి. ఏముంటాయి? ఇది ఎప్పుడు కూడా భయపడుతూ ఉంటుంది. అవునా? భయం, పిరికితనం, అనుమానం, అపార్థం, ఇన్ఫీరియారిటీ, సోమర్థనం, బద్ధకం, నిద్రమత్తు, అతి బరువు, కోరుకో మెంటాలి, విస్నార్థం, పిరికితనం, చెల్లించుట, గుర్తింపు, అహంకారం, కోపం, ఉద్రేకం, ఆవేశం, ఈర్ష, కక్ష, ద్వేషం, అసూయ. ఈ చెప్పుడు ముందు కూడా చెప్తారు. ఎవరైతే ఇటువంటి ఆలోచన ఉంటాయో అవునుకొని ఉంటుందండి, ఇరుకుంటుందండి, మానసిక శక్తిని కోరుకుంటుంటారండి, శారీరక వీకోరుతూ ఉంటారండి, తింటానికి ముందు కూడా తింటారండి. నాకు ఇవాళ సత్యం లేకపోతే అవునా? ఈ మనసు ఎప్పుడు ఏమవుతా ఉంటది? ఎవరో తప్పు చేసి అదే కరెక్ట్ కూర్చున్నాడు, ఎవరో కాదు కదా అర్థమవుతున్నారని చెప్పినమాట. కాబట్టి ఇది ఎప్పుడు కోరికలు. ఈ శరీరం ఏమంటా ఉంటే అక్కడ కూర్చున్నాడు కానీ సరే ఆయన బాగా కూర్చున్నాడు కానీ ఆయన ఏమనుకుంటారో ఈ పిల్లలు అనుకుంటారు, ఈ శాతం అనుకుంటారు. శరీరం చెప్తే నారాయణ శరీరం చెప్తే వాడిలో ఆనందంగా బతకడానికి 4 రకాల హార్మోన్స్ సృష్టిస్తుంది. ఎవరికైనా తెలుసా? కనీసం ఎంతసేపు చదువుతున్నారు కరెక్ట్, కానీ శరీరం కూడా పట్టుండాలి. ఆరోగ్య కార్యక్రమం ఉంటేనే కాకపోతే అవునా కదా? ఫస్ట్ ఉత్తమమైన హార్మోన్ ఏమంటారంటే ఆక్సిటోసిన్ హార్మోన్. ఆక్సిటోసిన్ మీకు తెలియని సైన్స్ చెప్తున్నా, సైన్స్ స్పిరిచువాలిటీ చెప్తున్నా. 2 కార్యక్రమాలు వాడికి మస్తు హెల్త్ వస్తుంది, కాన్సన్ట్రేషన్ వస్తుంది, హ్యాపీయెస్ట్ లైఫ్. దానికోసం కదా నువ్వైనా నేను చదువుకొని కష్టపడి ఉద్యోగాలు తెలుస్తుంది, దేనికోసం? ఆనందంగా ఉండడానికి. కరెక్టేనా? అదే లేనప్పుడు ఏం చేసుకుంటే ఈ చదువు లేదు. నేననేది ఫస్ట్ ఉత్తమమైన అంటారు ఆక్సిటోసిన్. చెప్పండి గట్టిగా. ఆక్సిటోసిన్ ఏం చేస్తుంది? ఏం చేస్తుందంటే 10 మందిని ప్రేమిస్తుంది, 10 మంది చేత ప్రేమించబడుతుంది. నువ్వు ఉన్నారక్కడ ప్రపంచం నేను ప్రేమిస్తూనే ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ఇతరులను ప్రేమిస్తున్నాడంటే అందులో ఆక్సిటోసిన్ బాగా ఉన్నాయి. ఒక వ్యక్తి ఇతరులతో చక్కగా మాట్లాడుతున్నాడంటే, ప్రేమగా ఉంటున్నాడంటే, అతనికి సహాయం చేయాలని ఆలోచన అంటే అతనికి ఆక్సిటోసిన్ ఎక్కువ ఉన్నాయి. మీ అమ్మ నీ మీద ఎక్కువ ఇదవుతుందంటే మీ అమ్మకి ఆక్సిటోసిన్ ఎక్కువ. ఇంకా బాగా కొంతమంది
మోషన్స్ రాకపోవడం, గ్యాస్ విపరీతంగా రావడం, తిన్నది అద్భుతాలు కాకపోవడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, సరిగ్గా కూర్చోలేకపోవడం, బాడీ పెయిన్స్ రావడం, తలనొప్పి రావడం, అనీజీగా ఉండడం, ఏం చెప్పిన మాట పెట్టకపోవడం, ఎక్కువగా చెప్తే కళ్ళ మీద పెట్టి చెప్పలేక చెప్పుకోలేక ఏడుస్తూ ఉండే మనస్తత్వం ఉంటుంది. ఇటువంటి మనస్తత్వంతో మీరు ఉంటున్నారంటే మీ బాడీలో ఏం లేదు, ఏంటి చెప్పండి, ఎండార్ఫిన్స్. చెప్పండి ఒకసారి, ఇది కనుక ఎక్కువ ఎవరికైతే లేకపోతే వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నాయి. అది మీరు నేను చెప్పిన అదలోనా ఇలాంటి ఎక్కడన్నా ఇంకెక్కడన్నా రేపు మీకు ఏరోబిక్స్ చేస్తాను. ఆ ఏరోబిక్స్ కనుక కరెక్ట్గా చేసి హార్మోన్స్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అయిపోతారు. నువ్వు ఇక్కడ ఇది అంశం చూసిన ఈ బాడీ ఏమవుతుంది, బాడీ అంత నాతో ఉంటుంది బాడీ. అలా ఉండాలి. నా వయసు మీ వయసు కాసిన కూర్చొని బట్టి ఎంత చేసేది తప్పని సరి చేసుకోవచ్చు. లోపం సరి చేసుకోవాలి కదా మాట్లాడేది. నెక్స్ట్ మూడోది, మీరు 10 మందితో నవ్వుతున్నా, 10 మందితో మీ ఆనందాన్ని పంచుకుంటున్నా ఉత్పన్నమైన హార్మోన్ సెరోటోనిన్ హార్మోన్ అంటారు. ఏమంటారు? చెప్పండి. చూడండి, కొంతమంది మీరు గమనించి ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వాడు ఏంట్రా నీకు ఎట్లా ఉన్నా కానీ నవ్వుతూ కూడా రాదా నీకు అని ఇప్పుడు అనుకుంటారు. కొంతమంది గమనించండి, వాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు కదా. ఎందుకు? వాళ్ళలో ఆ ఆకులు ఎక్కువ ఉన్నాయి. ఏమిటది? చెప్పట్లేదండి. నేను బాబు అక్కడ సెరోటోనిన్ లేదా పిలిచి చేసుకున్నారు. చెప్పండి ఏముంది? సెరోటోనిన్ హార్మోన్. అది కూడా మీరు జంప్ చేస్తుంటే మీకు ఏరోబిక్స్ కరెక్ట్గా చేస్తే ఉత్పన్నం అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ 4వది చెప్పానా? డోపమైన్. చెప్పండి. నువ్వు యూనిట్ టెస్ట్ ఇచ్చారు లేదా ఒక లెసన్ చెప్పారు, ఆ లెసన్ క్వశ్చన్ చెప్పారు, ఆన్సర్ కరెక్ట్గా చేసి చెప్పారు. 10 మందిని అరే రమేష్ బాగా చెప్పారా, సూపర్ అన్న ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అర్థమవుతుందా? వాడి మనసులో డోపమైన్ ఉత్పన్నమై నేను బాగా వినాలి, బాగా చదవాలి, ఇంతమంది చేత అభినందన అందుకోవాలి అని 10 మంది దాని గురించి ఆలోచిస్తూ దానికి ప్రేరణ ఇచ్చే మనస్తత్వం ఉండే హార్మోన్ ఏమంటారంటే డోపమైన్ హార్మోన్ అంటారు. చెప్పండి. అర్థమైందా? నీకు క్లాస్లో ఫస్ట్ వచ్చింది, పేపర్ చూపించారు, వాడికి అభినందన తెలియజేయమన్నారు, లేదా డయాస్ని తీసుకొచ్చారు, బహుమతి ఇచ్చారు, నేను నెక్స్ట్ టైం కూడా నేనే రావాలని ఆలోచన వస్తుంది. మాట్లాడేంటిదంటే ప్రయత్నించడం నీ కారణం, అన్ని రావడం నెక్స్ట్ కూడా రావచ్చేమో, కానీ ప్రయత్నిస్తాం కదా, మన సైతం కోరుకుంటాం కదా. చేస్తామా? లేదు. ఒక మంచి సినిమాకి వెళ్ళాను, ఆ సినిమా బాగా చూశారు, మీ పేరెంట్స్ తోటి వెళ్ళి సినిమా చూశారు, అప్పుడు మీకు బ్రహ్మాండంగా అనిపిస్తుంది, మళ్ళీ ఆ సినిమా ఇంకో సినిమా చూపిస్తే బాగుంది అనిపిస్తుంది. ఇట్లా కూడా మనుషులు పక్కలో పట్టించుకోవడం. లేదా మీరు కొంచెం పెద్ద వయసు వచ్చిన ఎవరు లేరు, సిగరెట్ తాగాలని ఎవరు పెట్టి తాగుతుంది, నీకు వదులుతాడు, నేను కూడా ఒకసారి వదలొచ్చుగా మాస్టర్. లేదా నువ్వు తాగే ఎవరు తెలియకుండా నువ్వు ఎవరి పక్కన ఎవరితో ప్రాక్టిస్తున్నావు అన్నాడు. అప్పుడు కూడా ఉత్పన్నం ఏంటి? అప్పుడు ఎవరు లేనప్పుడు తర్వాత వెళ్ళి చేస్తారు సార్, అక్కడ చూసుకుని సార్ ఎక్కువ చేసేటప్పుడు ప్రయత్నించు, ఏం కాదు, ఆ చూసాను ఆనందించాడు అని వ్యసనానికి కూడా దారి తీసి పక్కతో ప్రయత్నించేది కూడా డోపమైన్. అంటే ఒక మంచిని చేసినా డోపమైన్ ఉంటుంది, ఒక తప్పు చేయడానికి ప్రయత్నించినా. కానీ మనం చేసేది ఏంటంటే తప్పును ఎక్కువ ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మంచిని ఎక్కువ ప్రయత్నించడానికి చూడదు. ఇది కరెక్ట్ అన్నా? ఒక వ్యక్తి తిట్టాము, బాధపడ్డాడు, ఆ బాధపడినప్పుడు వాడు ఏడ్చాడు, కొంతమంది ఆనందిస్తారు, ఇవన్నీ చూసుకుంటారు. నిజం వాడికి కూడా ఉన్నది ఏంటి అంటే ఒక వ్యక్తిని బాధపడడం ద్వారా మీరు ఆనందిస్తుంటాడు. అక్కడ విద్యార్థులు అర్థమవుతున్నా? ఒకటే అదే స్థానంలో నువ్వు ఉంటే నేను ఎంత బాధపడతానో నువ్వు తెలుసుకున్నప్పుడు ప్రాణపైన పద్ధతులు చూపించి కానీ బాధ ఎంత ఉంది కదా అని అనుకుంటే తప్పనిసరిగా దాని ద్వారా ఎదుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక రోజు అనుభవించినప్పుడు అప్పుడు నీకు ప్రయత్నించిన వస్తుంది. అప్పటి వరకు నాకు కొంతమంది క్లాసులో ఇచ్చేసుకొని పూజ చేయండి, శబ్దం చేయడం, లేకపోతే పనులు చేస్తారు. అప్పుడు ఎన్ని గౌరవేషం
ఇవన్నీ కూడా ఉత్తరం చేసుకుంటూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి బయటపడడానికి ఏకాగ్రతతో చదువు సాధించడం కోసం ఇది చెప్పేది ఒక మాట కదా. లక్ష్యం అందరికీ అంటే డాక్టర్ కావాలి, మంచి జాబ్ చేసుకోవాలి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, ఏదో ఒక గోల్ అయితే ఉంటుంది. ఉంటున్నాం కదా, ఎంతమంది కోరుకోరు, ఎంతమంది కోరుకోరు. అది జరగనే జరగకపోవాలి, అసలు ఉందా లేదా, ఉంటేనే కదా ప్రయత్నం చేసేది. ఏం ఆలోచిస్తున్నా, ఏమో ఎగరటం కూడా ఎగరలా, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాం, గమనిస్తున్నా, ఈ ఇష్టం పనిష్మెంట్ ఇస్తా ఎంతమంది కోరుకోరు. అంటే జాబ్ రావాలన్నా, లేకపోతే ఎదగాలని, నా తల్లిదండ్రులు మెచ్చుకోవాలని ఏదో ఒక గోల్ అయితే ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది పడదు. ఇటు చేయి సగం ఎక్కడక సగం ముందు సగం లేదా లేదు. పూర్తి ఎదురేంటి ఉంటే ఉన్నది ఎంతండి, లేకపోతే లేదని చెప్పండి. ఇప్పుడు ఎవరైతే చేయట్లేదో వాళ్ళు లేదు తప్పు చూడండి. ఒక్కొక్కటి మొత్తం ఎవరైతే చేయట్లేదో వాళ్ళు లేదు. ఏమో సగం ఎక్కడలే పూర్తి ఎదలేదు, ఒక అందరికీ బాగుంది కదా చెల్లించండి. ఇప్పుడు ఒక్కసారి చప్పట కొట్టండి, చెప్పేస్తాను. అద్భుతమైన మాట చెప్పేసి ఈ రోజు క్లాస్ ముగిస్తాను. లక్ష్యం అందరికీ ఉంటుంది. లక్ష్యాన్ని చేరాలి అంటే లక్షణాలు తెలుసుకుంటే తప్ప లక్ష్యాన్ని చేరాలి. లక్ష్యాన్ని చేరాలంటే లక్షణాలను తెలుసుకోవాలి. ఆ లక్షణాలను నేను ఇస్తా, ఆటోమేటిక్గా లక్ష్యాన్ని సాధిస్తా. అనుమానమే లేదు, నేను చెప్పింది చేయిస్తాను, నీ డెఫినెట్గా రిజల్ట్ తీసుకొస్తా. ఓకేనా? ఓకేనా? సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో చావులేని జీవి తెలుసా? చావులేదా? 500 సంవత్సరాలు చెప్పగలరా? సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఒక జీవి బతికే ఉంటుంది, దానికి చావు లేదు. చావు లేదన్న చెప్పగలిగిన వాడు చెయ్యద్దు, ఊరికే చెప్పేసి యాక్సిడెంట్ చెయ్యద్దు. అంత ఉద్యోగం అందుకు అవకాశం, ఎందుకంటే లేదు ఇప్పుడు పాస్ కరెక్ట్ ఆప్షన్ రావాలి. అందుకని 10th 9th ఇచ్చే అవకాశం ఈ గొడవ అవుతుంది. ఆ చూద్దండి లేచి హైడ్రా కుదురు అంటే ఆటోమేటిక్ అయిపోయి చచ్చిపోతుందా? అది ఆకారాన్ని మార్చుకుంటుంది, ఒక ప్రదేశంలో ఒక ప్రదేశానికి జీవి మార్చుకుంటుంది, కానీ హైడ్రా కూడా చచ్చిపోతుంది. అమీబా, హైడ్రా ఇవన్నీ కూడా చచ్చిపోతాయి. క్లాండోమోనాస్ ఇవన్నీ కూడా చెప్తుంది. అమ్మా జెల్లీ ఫిష్ దాన్ని కూడా చావుందా? అసలు చావులేని జీవి అంటున్నా. చాలా మందికి ఆశ్చర్యం, ఎవరో ఆలోచించలేదు, ఎవరికి తెలియదు కూడా. నిజమా? ఎవరు మాట్లాడలేండి. సో ఆలోచించండి, రేపు చెప్తా. రామాటమని అన్ని ఒకే రోజు చెప్పేస్తే అందుకని రేపు చెప్తా. ఓకేనా? 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 ఆలోచించి ఆలోచించండి. రేపు నేను చెప్పి దానికి సంబంధించిన ఒక అద్భుతమైన ప్రక్రియ కూడా మీకు నేర్పుతాను. ఓకే? ఓకేనా? చూస్తున్నావు అవసరం అబ్బాయి తల్లిదండ్రులు కూర్చున్న మొదలు మీరు అంతా నాకు తెలుసు. సరే, ఇప్పుడు ఈ సృష్టిలో శరీరంలో ఆరోగ్యంగా బతకడానికి ఒక ఆసనం ఉంది. ఆసనం ఏంటి? ఆసనం పుట్టింది ఎప్పుడు ఆరోగ్యమే, అనారోగ్యం రావాలి బాడీలో లైఫ్ లాంగ్ అంటున్నా. వస్తువులన్నింటి కంటే అత్యంత విలువైన వస్తువు ఏంటి? దైవం. అవునా? ఇప్పుడు ఆ వజ్రాసనాన్ని గురుజీ చెప్తారు, అందరూ కూడా పర్ఫెక్ట్ గా పార్టిసిపేట్ చేయండి. ఎప్పుడైనా సరే చెప్పేటప్పుడు వినాలి, చేసేటప్పుడు చూడాలి, చేయమన్నప్పుడు మాత్రమే చేయాలి. చెప్పండి ఒకసారి ఇంటికి చేయండి. చెప్పేటప్పుడు చెప్పండి తండ్రి, మాత్రమే. మా ఇస్మాయిల్ గురూజీ అండి నాతో పాటు సుమారుగా 25 సంవత్సరాల నుంచి 25 years నుంచి జీవిస్తున్న వ్యక్తి ఇస్మాయిల్ గురూజీ. ఈజ్ ముస్లిం అయినప్పటికీ కూడా అటవర్థం మన సనాతన ధర్మాన్ని పాటిస్తూ నాలాగనే కొన్ని
వేల మందికి ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. నేను కావాలని ఫోన్ చేస్తే కాదు అనకుండా హైదరాబాద్ నుంచి రాత్రి 11:30 వచ్చాను. అది గురి అదవుతున్న రాత్రి 11:30 వచ్చాను. వచ్చి గురుజీ మీ బిడ్డలకి నేను కూడా చెప్తాను అంటే మంచిది నాన్న, ఒక్కసారి ఇస్మాయిల్ గురించి హృదయపూర్వకంగా. నెక్స్ట్ నాతో పాటు ఈ క్లాసులు చేయడానికి నా భార్య రాధా మాతాజీ. అదవుతున్న మాతాజీ కూడా నాతో పాటు ఈ క్లాసెస్ కండక్ట్ చేస్తూ సుమారుగా 26 సంవత్సరాల నుంచి నాతో పాటు ఈ క్లాసెస్ 9 లక్షల మందికి క్లాసెస్ చేసే మాకు ఎవరైనా చెప్తారు ఇంటికి తెలిసిన ఈ కుటుంబంలో ఆనందం ఉంటే ప్రపంచానికి ఇస్తారు, అసంతృప్తి దోచుకుంటారు. అవకాశం ఉంటే నా బిడ్డలు కూడా మాతాజీ అడిగింది తీసుకొస్తారు, వీళ్ళకి క్లాస్ అయిలో తీసుకొస్తారు. షీఈస్ ఎంబీఏ కంప్లీట్ చేసుకుంది. బెంగళూరు సెంట్రల్ యూనివర్సిటీలో యూనివర్సిటీ 3 గోల్డ్ మెడల్స్ కొట్టింది, యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అలాగే డిగ్రీ కేఏ యూనివర్సిటీ టాపర్ అండ్ గోల్డ్ మెడలిస్ట్. అదవలన 10th క్లాస్ ఇలాగనే సిబిఎస్. అదవలన ఏ ట్యూషన్స్ చదవదు, ఏ విధవదు, ఏదైతే టార్గెట్ పెట్టుకుందో టార్గెట్ పెంచదు. ప్రస్తుతం సిపిఏ అంటే సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెన్సీ అని చెప్పి వాషింగ్టన్లో ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతం ఆన్లైన్లో చేస్తుంది. డైరెక్ట్ కంపెనీలో జాబ్ చేస్తూ రిజైన్ చేసేసి ఇది చదవడానికి వస్తుంది. ఎందుకంటే 16 to 8 hours చదివితే తప్ప అది అవదా, అందుకని చదువుకుంటాను అనగానే సరే మాకు చెప్పి జాబ్ చెప్పేసి ఇంటికి వచ్చింది. దానికి ఆన్లైన్లో అక్కడి నుంచి క్లాసెస్ అని చేస్తూ ఉంది. ఒకటే గుర్తుంచుకోండి, ప్రయోజనకరమైన బిడ్డలు అయితే ఏ తల్లిదండ్రులకైనా ఆనందమైన మీరు కూడా ప్రయోజకులు కావాలని కోరుకుంటున్నాను. నా బిడ్డలు ఒక్కోదాన్ని గుర్తుంచడం కానీ మీకేం తక్కువ, మీకేం లేదు చెప్పండి. సరే ఏం చేసేది మన దగ్గర సార్ ఉన్నారా? ఎవరు మాట్లాడేది? బిడ్డలు జాగ్రత్త లోపాలు ఉన్నాయి, సరి చేసుకున్నారా? అందులో కూడా లోపాలు సరి చేసుకోవచ్చు. మాట్లాడేదండి కరెక్టే కదా, కూర్చున్నాయి పడుతున్నాను. ఏం నెమ్మది తిరిగిన వరకు చిన్న చిన్న పొరపాటు చేస్తాం, తెలిసిన మాకు కొట్టేపోయి. ఓకేనా? ఓకేనా? రేపటి నుంచి క్లాస్ వచ్చినప్పుడు మీ బ్లాంకెట్ తీసుకోండి. బ్లాంకెట్ లేదు, అదే ఇప్పుడే చూసాను. బ్లాంకెట్ లేకుండా కష్టం, ఎవరితో కూడా వాళ్ళు తీసుకోవాలి రేపటి నుంచి. సరే వాళ్ళకంటే జస్ట్ మీరు ప్రే చేయొచ్చు, గురువు చూపించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఆ బ్లాంకెట్ ఎందుకంటే ఎంతనే ఎక్కువ బాడీ ఎనర్జీ తక్కువ. మీరు అలా డైరెక్ట్ కూర్చుంటే పెయిన్స్ వస్తాయి, అనీనెస్ వస్తాయి, కాన్సన్ట్రేషన్ ఉండదు, నిద్ర వస్తుంది. ఎందుకంటే దాని ఎనర్జీ ఎక్కువ కాబట్టి నీ ఎనర్జీ నాగేస్తాం. అందుకని కంపల్సరీ ఏదో ఒకటి బ్లాంకెట్ చేసుకోవాలి, కంపల్సరీ. వేరే ఆలోచన మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఎక్కువ మళ్ళీ బయట పెట్టేస్తుంది. ఓకేనా? ఓకేనా? ఈరోజు గురుజీ చర్చించమంటారా? మీరు ఉదాసం చూపించమంటారా? ఎవరు మాట్లాడలేదు. ఓకేనా? మరి రేపు ఏరోబిక్స్ నేర్చుకున్నాం. రేపు ఏరోబిక్స్ నేర్చుకున్నాం. దాని 10th క్లాస్ వాడు మొత్తం కెనడాలోకి వెళ్ళిపోవాలి. తర్వాత ఇప్పుడు కడితే కూర్చునేటప్పుడే కూర్చోండి. అలాగే